సహకారంతో సాధారణ భక్తులు అంటే మామూలుగా కాలినడకన వచ్చేవాళ్ళు కానీ లేకపోతే జనరల్ దర్శనం కోరుకున్నారు 3 గంటల్లో దర్శనం ఏర్పాటు చేస్తామని బోర్డు నిర్ణయం తీసుకుని టీటీడీ ఈవో శ్యామలరావు గారు చెప్పారు. అండ్ ప్రత్యేకించి ఇస్లామిక్ యూనివర్సిటీ విషయంలో ఏమన్నా ముందడుగు పడే అవకాశం ఉంది? ఇంకా ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు రవికిరణ్ గారు. రవికిరణ్ గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. రవికిరణ్ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. రవికిరణ్ గారు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే ఫైన్. ఓకే వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. నిన్న టీటీడీ బోర్డు మొదటిసారిగా కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మీట్ అయ్యి ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఇప్పుడు క్యూ లైన్ లో భక్తులు జనరల్ గా మనకి ట్యాగ్ ఇస్తుంటారు, సమయం ట్యాగ్. ఆ ట్యాగ్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఏమవుతుందంటే 20 గంటలు 30 గంటలు క్యూ లైన్ లోనే ఉండిపోయి భక్తులకి ఇబ్బంది గురైన సందర్భాలు చాలా మనం చూసాం. గత ప్రభుత్వ హయాంలో అయితే అలా 20 గంటలు 30 గంటలు ఉన్నా సరే క్యూలో ఉన్నటువంటి వృద్ధులకు కానీ లేకపోతే పిల్లలకు కానీ కనీసం పాలు లేకపోతే ఏ సమయం ఆ సమయం కొంచెం పులిహార దద్దోజనం ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. గతంలో ఇచ్చేవారు 2019 ముందు, జగన్ ప్రభుత్వం వచ్చాక తీసేశారు. అయితే మా ప్రభుత్వం అది పునరుద్ధరించింది, వాళ్ళకి సేవలు అందిస్తారు. అయినప్పటికీ వారి యొక్క సర్వదర్శన సమయాన్ని ఏ రకంగా, ఆ యొక్క నిరీక్షణ సమయాన్ని ఏ రకంగా తగ్గించాలన్న ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని దానిలో నిష్ణాంతులైనటువంటి సంస్థలు తీసుకుని ఒక అధ్యయనం తీసుకొచ్చి ఒక అధ్యయనం చేయాలని, ఒక రీసెర్చ్ లాగా చేయాలి, అధ్యయనం చేయాలని చెప్పి ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఇది ఒక మంచి ముందడుగుగా అయితే సాధారణ భక్తుల యొక్క సమస్యలు నిరీక్షణ సమయం ఎంత తగ్గిస్తే వారి యొక్క ఆశీస్సులు మీరు అసలు పొందుతారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని ముందుగానే పసిగట్టి ఏ రకంగా అయితే మనకి స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, ట్రాఫిక్ ఈ లైన్ లో ఎక్కువ ఉందనుకుంటే వేరే ఆల్టర్నేట్ రూట్ పంపించడాలు, అలాగే గూగుల్ ఎర్త్ లో గూగుల్ మ్యాప్స్ లో కూడా మనం చూస్తుంటాం పలానా ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు పలానా రూట్ తీసుకోండి. ఆ రకంగానే ముందుగానే పసిగట్టి భక్తులకి అందరికి మొబైల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సమాచారం ఇచ్చి మీరు ఇప్పుడు కాదు పలానా సమయం రండి అని ఇస్తే భక్తుల సమయం వృధా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో వారు తిరుపతిలోనే అక్కడ ఉంటారు, సరైన సమయానికి వస్తారు, వచ్చిన 2-3 అవర్స్ లో దర్శనం అయిపోతుంది. సో ఆ రకంగా పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకుని అధ్యయనం చేస్తా అన్నారు. ఇది సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, భూముల లీజు రద్దు, ఏదైతే శారదాపీఠం రద్దు అంశం మీద రద్దు చేస్తామని చెప్పి అన్నారు. అయితే దీన్ని ఒకసారి మనం చూస్తే వాసుదేవన్ గారు, ఈ శారదాపీఠానికే కాదు వివిధ మఠాలకి 2006-7లోనే నాకు గుర్తుండి 30 పైగా అటువంటి మఠాలకి కొంత తిరుమలలో కొంత భూములు లీజుకి ఇవ్వడం జరిగింది. దేనికి ఇచ్చారంటే అక్కడ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా శారదాపీఠం కూడా ఇచ్చారు. అదే శారదాపీఠం మీద వచ్చినట్టు ఆరోపణలు ఏంటంటే వారు ఇచ్చిన భూమి కన్నా ఎక్కువ ఆక్రమించుకున్నారు, అనాథరైజ్డ్ గా ఆక్రమించుకున్నారని చెప్పేసి ఉంది. దాని మీద గతంలో కూడా 2019లో కూడా అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత శారదాపీఠమే కాదు ఇంకో 2-3 పీఠాలు కూడా ఇలాగా ఎక్కువ భూమి ఆక్రమించారని చెప్పి రవికిరణ్ గారు గోగర్భన్ డ్యామ్ దాటగానే రైట్ సైడ్ తిరిగిన తర్వాత వరుసగా అన్ని కొత్త మఠాలు పీఠాలు వాటి కోసం పర్మిషన్లు అన్నీ ఇచ్చారు. సో మ్యాక్సిమం అన్నీ వైలేట్ చేసినాయి, ముందు కొంత వెనక్కి కొంత అని. శారదాపీఠానికి మాత్రమే ఈ ఫెసిలిటీ కల్పించడం వెనుక ప్రభుత్వ కక్షపూరిత విధానం ఏమన్నా ఉందా? నేను అక్కడికి వస్తానండి. నా ఉద్దేశం ఏంటంటే శారదాపీఠం, నేను ఇందాక చెప్పినట్టు మీరే చెప్పినట్టు కూడా శారదాపీఠమే కాదు 30 పైగా మఠాలకు ఇచ్చారు, 30 ఏళ్లు పైగా లీజుకి ఇచ్చారు. అయితే కొంతమంది ఇచ్చిన భూమి కన్నా ఎక్కువగా ఆక్రమించారన్నది కూడా ఉంది. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక జీవో ఇచ్చింది, జీవో నెంబర్ 165. అయితే ఎప్పుడు ఇచ్చారో 4 జూన్ 2020 ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో ఏంటి, ఏదైతే ఎక్కువ భూమి ఆక్రమించారో ఆ ఆక్రమించిన భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో. ఆ రెగ్యులరైజేషన్ కే కావాల్సిన అమౌంట్ ఎంత కట్టాలో కూడా ఈ జీవోలో మెన్షన్ చేశారు. ఈ జీవోలో శారదాపీఠమే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం రిఫరెన్స్ హియర్ బై అకార్డ్ పర్మిషన్ ఫర్ రెగ్యులరైజేషన్ ఎక్స్టెంట్ ఆఫ్ 1870 స్క్వేర్ ఫీట్ అడిషనల్ ఆక్యుపైడ్ బై శ్రీ మౌనస్వామి మఠ్. మౌనస్వామి మఠ్ కూడా 1880 స్క్వేర్ ఫీట్లు అదనంగా ఆక్యుపై చేశారు. అలాగే శ్రీపీఠం కూడా
నా 4,817 స్క్వేర్ ఫీట్లు ఆక్యుపై చేశారు. అందుకనే దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ మౌనస్వామి మఠకి స్క్వేర్ ఫీట్ కి 374 రూపాయలు, అలాగే శారదాపీఠ మఠానికి స్క్వేర్ ఫీట్ కి 964 రూపాయలు అదనంగా కట్టించుకుంటూ రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఇచ్చినటువంటి జీవో. సో ఇప్పుడు సమస్య వస్తుందంటే శాఖాపరమైనటువంటి సమస్యలు ఏ రకంగా వస్తాయి అన్నది మనం చూడాలి. ఎందుకంటే శారదాపీఠం వారు తప్పనిసరిగా కోర్టుకు వెళ్తారు. రెగ్యులరైజ్ చేశాము. ఒక సమస్య ఏంటంటే ఎక్కువగా ఆక్యుపై చేసింది మేమే కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఆక్యుపై చేసిన దానికి రెగ్యులరైజ్ చేస్తూ బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎలా ఉండొచ్చు అలాగే రెగ్యులరైజ్ చేస్తూ జీవో కూడా ఇచ్చారు. ఆ జీవో ప్రకారం మేము డబ్బులు కూడా కట్టాం. కట్టినప్పుడు క్యాన్సిల్ చేస్తే మమ్మల్ని క్యాన్సిల్ ఎందుకు చేస్తారు, మిగతాన్ని క్యాన్సిల్ చేయట్లేదు, ఇలా రెగ్యులరైజేషన్ ఫీజు కట్టించున్నా కూడా క్యాన్సిల్ చేయొచ్చా? ఇటువంటి అనేకమైన అంశాలు రేపు కోర్టులో ఫేస్ కావాల్సి వస్తుందండి. సో దీని మీద శాఖ న్యాయపరమైన సమీక్షకి నిలబడాలి. టీటీడీ బోర్డు ఏ నిర్ణయం అయితే నేను తీసుకున్నారో ఆ నిర్ణయాల్లో ఇది తప్పనిసరిగా న్యాయ సమీక్షకి నిలబడుతుందా? రేపు హైకోర్టులో కానీ ఎక్కడికైనా వాళ్ళు కనుక అప్పీల్కి వెళ్తే, ఎందుకంటే నేను వింటున్నాను ఆల్రెడీ వాళ్ళు మేము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి అంటున్నారు. సో ఏ రకంగా జరుగుతున్నది చూడవలసిన అవసరం ఉంది. లేదు అందరికీ ఒక యారిస్టిక్ తీసుకుంటే గొడవ లేదు, ఒకరికే తీసుకుంటే మీరు అన్నట్టు 30 ఈ శారదాపీఠాన్ని కక్ష సాధింపు చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ముద్దులు పెట్టారు కాబట్టి ఆయన ముద్దులకి ప్రతీకారం తీసుకున్నారు అన్న భావన కూడా వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఇది శాఖ న్యాయపరమైన సమీక్షకు నిలబడాల్సిన అవసరం ఉంది. వాసుదేవన్ గారు అంశాలు ఒక చక్కటి నిర్ణయం, శ్రీవాణి ట్రస్ట్ క్యాన్సిల్ చేయటం అని పథకం ఉంది, కానీ ఆ ట్రస్ట్ కి ఏదైతే డబ్బులు మళ్లిస్తున్నారో ఆ మళ్లించి దాన్ని ఏం చేస్తో తెలియట్లేదు. సో డబ్బులు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లలో వచ్చేస్తాయి. టీటీడీ బోర్డు మెయిన్ స్ట్రీమ్ బోర్డు ఏదైతే మనం ప్రసాదం కొన్నా, రూములో రెంట్ కొన్నా ఏ ఖాతాలోకి వెళ్తుందైతే ఆ ఖాతాలో శ్రీవాణి 10,500 రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి. ఇదివరకు అలా కాదు, వేరే ఖాతా, బి ఖాతా, సి ఖాతా, డి ఖాతా మెయింటైన్ చేశారు. అలా దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే దానికైతే అడ్డుకట్టు పడుతుంది. ఏదైనా సరే నేను అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాను.